అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం. నా పేరు బి విమల పుష్కరుడు, స్కూల్ అసిస్టెంట్ పిఎస్ జెడ్పీ హై స్కూల్. ఈరోజు కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్కి సంబంధించి కార్బన్ హైడ్రోజన్తో ఫామ్ చేసేటువంటి హైడ్రోకార్బన్స్, ఈ హైడ్రోకార్బన్స్ దాని తర్వాత వచ్చేటువంటి ఫంక్షనల్ గ్రూప్స్, వీటి గురించి ఈరోజు క్లాస్లో మనం నేర్చుకుందాం. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ హైడ్రోకార్బన్స్. sp2 sp3 sp హైబ్రిడైజేషన్స్ ద్వారా కార్బన్ అనేటువంటిది నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఫామ్ చేస్తుంది. అది హైడ్రోజన్తో ఎడిషన్ ఆఫ్ కార్బన్ విత్ హైడ్రోజన్ ఆర్ ఎడిషన్ ఆఫ్ కార్బన్ విత్ ఎనీ అదర్ ఎలిమెంట్స్. సో ఎక్కువగా కార్బన్ అనేటువంటిది sp3 sp2 sp హైబ్రిడైజేషన్స్ ద్వారా ఎయిదర్ సింగిల్ బాండ్, డబుల్ బాండ్, ట్రిపుల్ బాండెడ్ కాంపౌండ్స్ కింద హైడ్రోజన్తో కలిసి so many number of compounds in form cheste, these compounds are called as hydrocarbons. Carbon reacted with hydrogen to form to bonded covalently to form number of molecules. These number of molecules are called as hydrocarbons. హైడ్రోకార్బన్స్ యొక్క డెఫినేషన్ చూసినట్లయితే కార్బన్ హైడ్రోజన్ మధ్య కోవలెంట్ బాండెడ్ ద్వారా లాంగ్ చైన్ మాలిక్యూల్స్, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఫామ్ అవడాన్ని హైడ్రోకార్బన్స్ అంటాం. ఈ హైడ్రోకార్బన్స్ అనేటువంటివి ముఖ్యంగా రెండు రకాలుగా ఉంటాయి. హైడ్రోకార్బన్స్ ఆర్ మెయిన్లీ టూ టైప్స్, acyclic hydrocarbons and cyclic hydrocarbons. ఈ acyclic hydrocarbons నే యాలిఫాటిక్ హైడ్రోకార్బన్స్. ఈ యాలిఫాటిక్ హైడ్రోకార్బన్స్ అగైన్ రెండు రకాలుగా ఉండొచ్చు. ఒకటి saturated hydrocarbons and unsaturated hydrocarbons. So hydrocarbons is nothing but carbon reacted with hydrogen covalently to form number of molecules is called as hydrocarbons. Hydrocarbons are mainly two types, acyclic hydrocarbons and cyclic hydrocarbons. ఈ acyclic hydrocarbons is also known as aliphatic hydrocarbons. Aliphatic hydrocarbons or acyclic hydrocarbons are again classified into saturated hydrocarbons and unsaturated hydrocarbons. Saturated hydrocarbons దగ్గరికి వచ్చేసరికి alkanes is one of the alkanes. Saturated hydrocarbons నే alkanes అంటాం. అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ మళ్ళీ రెండు రకాలుగా ఉంటాయి. డబుల్ బాండెడ్ కాంపౌండ్స్, డబుల్ బాండెడ్ హైడ్రోకార్బన్స్, దీస్ ఆర్ కాల్డ్ ఆల్కీన్స్. ట్రిపుల్ బాండెడ్ హైడ్రోకార్బన్స్ ఆల్కైన్స్. సో హైడ్రోకార్బన్స్, acyclic hydrocarbons, cyclic hydrocarbons. Acyclic hydrocarbons or aliphatic hydrocarbons, again saturated hydrocarbons and unsaturated hydrocarbons. Saturated hydrocarbons alkanes, unsaturated hydrocarbons alkynes. సో వీటికి ప్రధానంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే హైడ్రోకార్బన్స్ అనేటువంటివి హైడ్రోజన్ కార్బన్ మధ్యలో కోవలెంట్ బాండ్ ఫామ్ అవడం వల్ల ఏర్పడేటువంటి హైడ్రోకార్బన్స్. ఈ హైడ్రోకార్బన్స్ సైక్లిక్ నేచర్లో ఉండొచ్చు. సైక్లిక్ దట్ మీన్స్ రింగ్ స్ట్రక్చర్ కలిగి ఉండొచ్చు. అసైక్లిక్ చైన్స్ రూపంలో, బ్రాంచింగ్ చైన్ ఆర్ నార్మల్ చైన్ రూపంలో ఉండొచ్చు. ఈ చైన్ రూపంలో ఉన్నటువంటి అసైక్లిక్ ఆర్ యాలిఫాటిక్ హైడ్రోకార్బన్ సాచురేటెడ్, అన్సాచురేటెడ్. సాచురేటెడ్ అంటే ఆల్కేన్స్, అన్సాచురేటెడ్ దగ్గర వచ్చేసరికి ఆల్కీన్స్ అండ్ ఆల్కైన్స్. వీటి ఒక్కొక్క గురించి చెప్పుకుంటే హైడ్రోకార్బన్స్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు మనం నేర్చుకున్నట్టు అనమాట. అందులో మొట్టమొదటిది సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. Saturated hydrocarbons alkanes. That means carbon bonded with another carbon by a single covalent bond is known as alkanes. The compounds in which the carbon can able to form the carbon covalently bonded with another carbon atom by a single bond. ఇట్లా సింగిల్ బాండ్స్ ద్వారా ఫామ్ అవుతుంది, దట్ ఈస్ కాల్డ్ ఆల్కేన్స్. వీటిని సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. ఏం చేతంటే ఇక్కడ ఫామ్ అయినటువంటి CH3 CH2 CH2 CH3 ఇక్కడ ఫామ్ అయినటువంటి ఈ ఆల్కేన్ అనేటువంటిది సాచురేటెడ్ హైడ్రోకార్బన్. ఎందువల్లంటే
there is no chance for the addition of any other hydrogen molecule. ఏ అదర్ హైడ్రోజన్ మాలిక్యూల్ని ఇంక దీనికి యాడ్ చేస్తే ఇది యాడ్ చేసుకునేటువంటి లేదా ఈ రెండు హైడ్రోజన్ మాలిక్యూల్స్ లేదా ఒక హైడ్రోజన్ ఎలిమెంట్ అయినా సరే ఇది యాడ్ చేసుకునేటువంటి కెపాసిటీ లేదు. ఇంకా ఏం చేద్దంటే ప్రతి కార్బన్ దగ్గర 4 బాండ్స్ ఫుల్ఫిల్ అయిపోయాయి. ఇంకా there is no chance for the addition of another hydrogen molecule. So that this is called saturated. There is no chance for addition of any other hydrogen molecule. So that means every carbon having 4 bonds. 4 bond environment కలిగి ఉంది. కాబట్టి ఎక్కడ కూడా ఈ హైడ్రోజన్ అనేటువంటిది యాడ్ అవడానికి ఛాన్స్ లేదు. కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్. సాచురేటెడ్ సంతృప్త హైడ్రోకార్బన్లు, సంతృప్త హైడ్రోకార్బన్లు అంటే ప్రతి కార్బన్ కూడా సింగిలీ బాండెడ్ విత్ ఐదర్ కార్బన్ ఆర్ హైడ్రోజన్స్తో కానీ కార్బన్తో కానీ సింగిలీ బాండెడ్ ఎన్విరాన్మెంట్లో ఉంది. కాబట్టి దిస్ ఈస్ కాల్డ్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్. మరి అన్సాచురేటెడ్ hydrocarbons. Unsaturated hydrocarbons means, for example, CH2 double bond. CH2 is best example for unsaturated hydrocarbons. This is called ethylene. ఇథిలీన్ మాలిక్యూల్ ఒక కార్బన్ ఇంకొక కార్బన్ మధ్యలో డబుల్ బాండ్ ఫామ్ అయింది. కాబట్టి ఒక పై బాండ్ కనుక బ్రేక్ చేస్తే దిస్ క్యాన్ ఎబుల్ టు యాడ్ 1 హైడ్రోజన్ మాలిక్యూల్. యాడ్ అయ్యి CH2 దగ్గరికి వచ్చి ఒక హైడ్రోజన్ యాడ్ అవుతుంది. ఇక్కడ డబుల్ బాండ్ బ్రేకేజ్ అయ్యి ఒక సింగిల్ బాండ్ ద్వారా CH2 విత్ 1 అదర్ హైడ్రోజన్. సో 2 1 3 ఇది 1 4. సో కార్బన్ దగ్గర 4 బాండ్స్ సరిపోయాయి. ఈ కార్బన్ దగ్గర కూడా 2 + 1 3 + 1 4 బాండ్స్ సరిపోయాయి. సో దీన్నే CH3 సింగిల్ బాండ్ CH3. దిస్ ఈస్ కాల్డ్ ఇథిలీన్. దిస్ ఈస్ కాల్డ్ ఈథేన్. అన్ని సింగిల్ బాండ్స్, ఇక్కడ డబుల్ బాండ్స్. సో డబుల్ బాండ్ కాస్త సింగిల్ బాండెడ్ కాంపౌండ్ కింద ఫామ్ అయింది. కాబట్టి ఇదేమో అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్. అంటే ఇట్ ఈస్ క్యాపబుల్ టు యాడ్ 1 or more hydrogens. యాడ్ 1 or more hydrogens. అంటే ఒక ఇంకా హైడ్రోజన్స్ ఇది యాడ్ చేసుకునేటువంటి కెపాసిటీ ఉంది. కాబట్టి దిస్ ఈస్ కాల్డ్ అన్సాచురేషన్. ఇప్పుడు సాచురేషన్లోకి వచ్చేసింది. దిస్ ఈజ్ సాచురేటెడ్. సో సాచురేటెడ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆల్కేన్స్, అంటే అన్ని సింగిల్ బాండ్స్ ఉంటాయి. అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ కంటే ఎగ్జాంపుల్స్ డబుల్ బాండ్ ఉండొచ్చు, ట్రిపుల్ బాండ్ ఉండొచ్చు. డబుల్ బాండ్ ఉన్నటువంటి వాటిని ఆల్కీన్స్ అంటాం. ట్రిపుల్ బాండెడ్ కాంపౌండ్స్ని ఆల్కైన్స్. దట్ మీన్స్ CH ట్రిపుల్ బాండ్ CH. ఇది ఒక హైడ్రోజన్ కనుక యాడ్ చేస్తే ఒక హైడ్రోజన్ ఇక్కడ ఒక బాండ్ బ్రేక్ అవుతుంది. ఒక పై బాండ్ బ్రేక్ అయ్యి CH డబుల్ బాండ్ CH ఒక హైడ్రోజన్ అనదర్ హైడ్రోజన్ ఇక్కడ యాడ్ అవుతుంది జరుగుతుంది. మళ్ళీ ఇది కూడా అన్సాచురేటెడ్. ఏం చేత ఇది మళ్ళీ ఇంకో పై బాండ్ బ్రేక్ చేసి ఇంకో H2 మాలిక్యూల్ని యాడ్ చేసుకుని ఫైనల్లీ CH3 సాచురేటెడ్ కాంపౌండ్ ఫామ్ అవుతుంది. సో ఆల్కేన్. సో ముఖ్యంగా ఆల్కేన్స్ అనేటువంటివి సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అయితే ఆల్కీన్స్ అండ్ ఆల్కైన్స్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. సో సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్, అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ సంబంధించినటువంటి అంశం అది. సో ఈ వీటిని ఒక టేబుల్ ఫామ్ రూపంలో రాసుకుంటే దిస్ ఈజ్ అబౌట్ హైడ్రోకార్బన్స్. ఈ హైడ్రోకార్బన్స్నే ఒక టేబుల్ ఫామ్లో రాసుకుంటే వాటిని హోమోలోజస్ సిరీస్ ఆఫ్ హైడ్రోకార్బన్స్. వీటిని ఎట్లా రాసుకోవచ్చు అంటే హోమోలోజస్ సిరీస్ మీన్స్ హైడ్రోకార్బన్స్ ముఖ్యంగా సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్, అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ ఆల్కేన్స్, నెక్స్ట్ వన్ ఆల్కీన్స్ అండ్ ఆల్కైన్స్. ఇక్కడ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఆల్కైన్స్, ఆల్కైల్. ఇవి 3 కూడా హైడ్రోకార్బన్స్. దీని గురించి కూడా నేర్చుకోవాలి. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కార్బన్ పరమాణువులు 1 ఉండొచ్చు, 2 ఉన్నప్పుడు 3, 4, 5, 6, 7,
8 కార్బన్లు 9 10 కార్బన్లతోటి వరుసగా హైడ్రోజన్ యాడ్ చేస్తే నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ యాడ్ చేస్తే ఆల్కేన్స్ ఆల్కీన్స్ ఆల్కైన్స్ ఆల్కైల్ కరస్పాండింగ్గా ఏర్పడడం అనేటువంటిది జరుగుతుంది. ఈ సిరీస్ని హోమోలోజియస్ సిరీస్ అంటాం. ఎందుకు హోమోలోజియస్ సిరీస్ అంటాం అనేది చెప్తాం. ఈ సిరీస్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకునేటువంటి విధానం ఏంటంటే వీటి జనరల్ ఫార్ములాస్ అనేటువంటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఎలా అంటే ఆల్కేన్స్ అనేటువంటి సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ కాబట్టి సింగిలీ బాండెడ్, అంటే సింగిల్ బాండ్ తప్ప ఎక్కడా కూడా డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ ఉండకూడదు. సో సింగిల్ బాండెడ్ హైడ్రోకార్బన్స్ ఆల్కీన్స్ అండ్ డబుల్ బాండెడ్ హైడ్రోకార్బన్స్ ఆల్కీన్స్, ట్రిపుల్ బాండెడ్ హైడ్రోకార్బన్స్ ఆల్కైన్స్. వీటి యొక్క జనరల్ ఫార్ములా కనుక నేర్చుకున్నట్లయితే CnH2n+2 అంటే ఒక కార్బన్ కనుక తీసుకున్నట్లయితే దాని n కార్బన్స్ కనుక తీసుకున్నట్లయితే దాన్ని 2 చేత గుణించి 2 యాడ్ చేస్తే 2 యాడ్ చేస్తే వచ్చేటువంటి హైడ్రోజన్స్ని పక్కన రాసుకుంటూ వచ్చేటువంటిది దాని యొక్క ఆల్కేన్ కరస్పాండింగ్ ఆల్కేన్ అనేటువంటిది వస్తుంది. సో దీంట్లో నుంచి 2 హైడ్రోజన్లు తీసేస్తే దట్ మీన్స్ CnH2n 2 హైడ్రోజన్లు తీసేస్తాం. CnH2n దట్ ఈస్ ఆల్కీన్స్. ఇంకో 2 హైడ్రోజన్లు తొలగిస్తే అంటే CnH2n-2 2 హైడ్రోజన్ తొలగిస్తే ఆల్కైన్స్. అట్లా కాకుండా ఒక హైడ్రోజన్ మాత్రమే తొలగిస్తే దట్ మీన్స్ CnH2n-1 ఆల్కైల్ గ్రూప్ వస్తుంది అనమాట. ఆల్కైల్ గ్రూప్ దీన్ని ఆర్తో చూపిస్తాం. ఆల్కైల్ గ్రూప్ని ఎప్పుడు కూడా ఆర్తో చూపిస్తాం ఆల్కైల్. సో ఇప్పుడు కనుక వీటిని రాసుకుంటే C1 దట్ మీన్స్ CH ఇక్కడ 1 యాడ్ చేసుకుని 1 n బదులుగా 1 తీసుకుంటాం అనమాట. C1 ఒక కార్బన్తో ఏర్పడేటువంటి సింప్లెస్ట్ ఆల్కేన్ దట్ ఈస్ మీథేన్. Cn 2 + 2 4 CH4. ఇక సింప్లెస్ట్ ఆల్కిన్ అనేటువంటిది ఒక కార్బన్తో ఉండదు. కార్బన్కి మధ్యలో డబుల్ బాండ్ ఫామ్ అవ్వాలి కాబట్టి ఒక కార్బన్కి ఇంకో కార్బన్ ఖచ్చితంగా ఉండాలి. 2 కార్బన్ల మధ్యలో డబుల్ బాండ్ ఉంటుంది. అందువల్ల 2 కార్బన్లు ఉండాలి మినిమం. సింప్లెస్ట్ ఆల్కిన్ 2తో స్టార్ట్ అవుతుంది, 2 కార్బన్స్తో స్టార్ట్ అవుతుంది. సింప్లెస్ట్ ఆల్కైన్ కూడా 2 కార్బన్లతో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ CH4 లోంచి ఒక హైడ్రోజన్ తీసేస్తే కరస్పాండింగ్ ఆల్కైల్ గ్రూప్ CH3 అనేది వస్తుందన్నమాట. కరస్పాండింగ్ ఆల్కైల్ గ్రూప్ CH3 వస్తుంది. నెక్స్ట్ వన్ 2 కార్బన్లు తీసుకుంటే C2H2n+2 దట్ మీన్స్ 6 C2H6 అండ్ C2H4 2 తీసేస్తాం. దీనిలోంచి 2 తీస్తే C2H2 అండ్ C2H5. C2H6 లోంచి ఒక హైడ్రోజన్ తీస్తే C2H5. అట్లా ప్రతి కార్బన్కి ఈ ముందున్నటువంటి కాంపౌండ్కి తర్వాత ఉన్నటువంటి కాంపౌండ్కి మధ్యలో తేడా ఒక కార్బన్. ఈ రెండింటికి తేడా ఒక కార్బన్. ఇక్కడ 6 హైడ్రోజన్ నుంచి 4 తీసేస్తే 2 హైడ్రోజన్లు కాబట్టి CH2 గ్యాప్. ఇక్కడ కూడా ఆ విధంగా CH2 C3H8 C4H10 C5H12 C6H14 C7H16 లైక్ వైజ్ ఇట్లా కాంపౌండ్స్ అన్ని కూడా ఒక సిరీస్లో రాసేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కూడా CH2 కనుక యాడ్ చేస్తే C3H6 C3 3 కార్బన్లు తీసుకుంటే 3 2 6 హైడ్రోజన్లు ఉండాలి. C4H8 C5H10 C6H12 ఈ విధంగా ఈ మాదిరి అన్ని కార్బన్లకి కూడా రాసుకోవచ్చు. అదే మాదిరిగా C3H4 C4H6 C5H8 C6H10 ఇక్కడికి వచ్చేసరికి C3H7 C4H9 C5H11 C6H14 and 13. This is called homologous series of hydrocarbons. This is alkanes homologous series, alkenes homologous series, alkynes homologous series, alkyl homologous series. Homologous series means దాని యొక్క ముందున్నటువంటి కార్బన్ కాంపౌండ్కి దాని తర్వాత వచ్చేటువంటి కార్బన్ కాంపౌండ్కి మధ్య తేడా చూసినట్లయితే CH2 తేడా కనిపిస్తుంది. CH2 that means the series of carbon compounds in which 2 successive compounds differ by CH2.
డిఫర్ బై CH2 యూనిట్స్, డిఫర్ బై CH2 యూనిట్స్. అంటే CH2 యూనిట్స్ డిఫరెన్స్ అనేటువంటిది దాని ముందున్నటువంటి కార్బన్కి తర్వాత వచ్చేటువంటి కార్బన్ కాంపౌండ్కి మధ్యలో తేడా అనేటువంటిది CH2 కనుక ఉన్నట్లయితే దట్ ఈస్ కాల్డ్ హోమోలోజస్ సిరీస్. హోమోలోజస్ సిరీస్ డిఫైన్ యాజ్ ద కార్బన్ కాంపౌండ్ సిరీస్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్ ద సక్సెసివ్ కార్బన్ కాంపౌండ్ is differ from CH2 units for further forthcoming carbon element is known as homologous series. homologous series అంటే ఒక ముందు ఉన్నటువంటి కార్బన్ కాంపౌండ్కి దాని తర్వాత వచ్చేటువంటి కార్బన్ కాంపౌండ్కి మధ్యలో డిఫరెన్స్ అనేది CH2 యూనిట్లుగా ఉన్నట్లయితే ఆ సిరీస్ని హోమోలోజస్ సిరీస్ అంటాం. ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ CH2 ప్రతి ముందున్నటువంటి కార్బన్కి తర్వాత వచ్చేటువంటి కార్బన్ కాంపౌండ్కి CH2 యూనిట్ డిఫరెంట్ ఉండేటట్టు రాసేటువంటి సిరీస్ని ఏమంటాం అంటే హోమోలోజస్ సిరీస్. ఓకే, హోమోలోజస్ సిరీస్. దిస్ ఈస్ ద హోమోలోజస్ సిరీస్ ఆఫ్ ఆల్కేన్స్, ఆల్కైన్స్, ఆల్కైల్స్. సో జనరల్ ఫార్ములా is CnH2n plus 2, CnH2n, CnH2n minus 2 and CnH2n minus 1. Alkyl, alkynes, alkenes, alkanes. Alkanes all single bonded compounds, alkenes all double bonded compounds, alkynes all triple bonded compounds. These are combinedly known as unsaturated hydrocarbons. Unsaturated hydrocarbon. This is saturated hydrocarbon. Saturated. ఇలా 10 వరకు కూడా ఈ హోమోలోజస్ సిరీస్ అనేటువంటిది రాసుకోవచ్చు అనమాట. ఓకే, రైట్. ఇప్పుడు బైండింగ్ ఆఫ్ కార్బన్ విత్ హైడ్రోజన్, దట్ ఈస్ హైడ్రోకార్బన్స్. నెక్స్ట్ వన్ binding of carbon with other elements. Binding of carbon with other elements, that means కార్బన్ హైడ్రోజన్స్ తో యాడ్ అయ్యేటువంటి వచ్చేటువంటివి హైడ్రోకార్బన్స్. వేరేస్ కార్బన్ ఆక్సిజన్తో బైండ్ అవ్వచ్చు, కార్బన్ నైట్రోజన్తో బైండ్ అవ్వచ్చు, కార్బన్ హ్యాలజన్స్ మీన్స్ సెవెంత్ గ్రూప్ ఎలిమెంట్స్ క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, అసిటిన్ వీటితో బైండ్ అప్ అవుతుంది. దాన్ని హాలోజన్ కాంపౌండ్స్ అని చెప్పేసి అంటాం అనమాట. ఈ రకంగా బైండింగ్ ఆఫ్ కార్బన్ విత్ అదర్ ఎలిమెంట్స్, దట్ మీన్స్ ఈ ఆక్సిజన్, నైట్రోజన్ వీటితో బైండింగ్ అవడం వల్ల దీనికి క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ అనేటువంటిది వస్తుంది. కార్బన్కి దాని యొక్క లక్షణాలు మారిపోతాయి. హైడ్రోకార్బన్ యొక్క లక్షణాలు ఏమవుతాయంటే అదర్ ఎలిమెంట్ ఏదైనా బైండింగ్ అవడం వల్ల మారిపోతాయి. దాన్ని ఏమంటామంటే ఫంక్షనల్ గ్రూప్. మనం ఫంక్షనల్ గ్రూప్ is defined as the element or group of elements which give the characteristic property of carbon compounds. The element or group of elements attached to carbon gives the characteristic property to carbon compounds is known as functional group. Functional group is nothing but an element or group of elements. ఒక ఎలిమెంట్ కావచ్చు, గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ కావచ్చు. ఈ ఫంక్షనల్ గ్రూప్ అనేటువంటిది ఈ కార్బన్ కాంపౌండ్స్కి క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ని ఇస్తుంది. అంటే అప్పటి వరకు ఉన్నటువంటి హైడ్రోకార్బన్ లక్షణాలు పూర్తిగా మారిపోతాయి. ఈ ఎడిషన్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ సమ్ అదర్ ఎలిమెంట్ యాడ్ అవ్వడం వల్ల దీన్ని ఏమంటాం అంటే మనం ఫంక్షనల్ గ్రూప్ అంటాం. ఈ ఫంక్షనల్ గ్రూప్లో ముఖ్యంగా మనం మాట్లాడుకున్నటువంటి కొన్ని ఫంక్షనల్ గ్రూప్స్ అనేటువంటివి తెలియాలి. ఫంక్షనల్ గ్రూప్స్. సో ఫంక్షనల్ గ్రూప్ ఫార్ములా, ఆ ఫంక్షనల్ గ్రూప్ యొక్క జనరల్ ఫార్ములా అండ్ ఆ ఫంక్షనల్ గ్రూప్ యొక్క జనరల్ ఫార్ములా ఏదైతే ఉందో దాన్ని బట్టి దానికి సఫిక్స్ అనేటువంటిది ఒకటి వచ్చేది. సఫిక్స్ అంటే దాన్ని IUPAC నామినిక్లేచర్లో రాసేటప్పుడు ఎట్లా పిలుస్తాం అనేటువంటిది సఫిక్స్ రూపంలో రాస్తాం. ఇది ఫస్ట్ ఫంక్షనల్ గ్రూప్ OH కనుక తీసుకుంటే దీన్ని ఆల్కహాలిక్ ఫంక్షనల్ గ్రూప్ ఆల్కహాల్స్ అంటాం. ఈ ఆల్కహాలిక్ ఫంక్షనల్ గ్రూప్లో ఓల్ సఫిక్స్ ఏమొస్తుందంటే ఓల్ వస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ CHO ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ సఫిక్స్ ఆల్. నెక్స్ట్ వన్ C double bond O ketonic functional group. This is called ketonic functional group. One is the suffix for ketonic functional group and another one ethers. This is called ethers. This is oxy, methoxy, methane, methoxy, ethane, likewise oxy, this ethane, ether compounds. Next one COOH carboxylic acids.
Carboxylic acids, oic acid is the suffix for carboxylic acids, and COO are esters. O8 is the suffix for esters. This is the functional group, formula and suffix. దీని యొక్క general formula and example of the compound. General formula of hydrocarbon compound. ఈ ఫంక్షనల్ గ్రూప్ని కలిగి ఉన్నటువంటి ఈ ఫంక్షనల్ గ్రూప్ OH ఫంక్షనల్ గ్రూప్ కలిగి ఉన్నటువంటి దానికి జనరల్ ఫార్ములా ఎలా రాస్తామంటే ROH ఆల్కహాల్స్, ROH అని రాస్తాం, ఆల్కహాల్స్. ఈ R అంటే ఇందాక చెప్పుకున్నట్టుగా ఆల్కైల్ గ్రూప్. ఆర్ మీన్స్ ఆల్కైల్ గ్రూప్. ఆ R బదులుగా ఆల్కైల్ గ్రూప్ CH3 కానీ C2H5 కానీ యాడ్ చేసుకుని OH యాడ్ చేసుకుంటే దీనికి ఎగ్జాంపుల్ అనేటువంటిది వస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ CHO RCHO జనరల్ ఫార్ములా ఏంటంటే RCHO. దేని యొక్క జనరల్ ఫార్ములా? ఆల్డిహైడ్స్ యొక్క జనరల్ ఫార్ములా. ఆల్కహాలిక్ ఫంక్షనల్ గ్రూప్ ఉన్నటువంటి ఆల్కహాల్స్ యొక్క జనరల్ ఫార్ములా ROH. దాని ఫంక్షనల్ గ్రూప్ ఏదైనా అంటే OH ఇస్ ద ఫంక్షనల్ గ్రూప్. ఈ OH అనేటువంటి ఫంక్షనల్ గ్రూప్ ఉండడం వల్ల ఈ ఆల్కేన్స్ లేదా ఈ యొక్క హైడ్రోకార్బన్స్ కి స్పెసిఫిక్ ప్రాపర్టీ వస్తుంది. ఆ స్పెసిఫిక్ ప్రాపర్టీ దేని వల్ల వచ్చిందంటే OH వల్ల వచ్చింది. కాబట్టి OH ఈజ్ నోన్ యాజ్ ఫంక్షనల్ గ్రూప్. అదే మనం ఫంక్షనల్ గ్రూప్ డెఫినేషన్లో చెప్పుకున్నాం. ఫంక్షనల్ గ్రూప్ లేదా ప్రమేయ సమూహం అంటే ఒక ఎలిమెంట్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ యాడెడ్ టు ది హైడ్రోకార్బన్స్ టు గివ్ ఎ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ టు ది కార్బన్ కాంపౌండ్స్. ఆ కార్బన్ కాంపౌండ్స్కి ఒక క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ దేనివల్ల వస్తుందంటే ఆ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆల్కహాల్ ప్రమేయ సమూహం లేదా గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ హైడ్రోకార్బన్కి లింకప్ అవడం వల్ల దీనికి ఒక స్పెసిఫిక్ వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఫంక్షనల్ గ్రూప్స్. సో OH ఫంక్షనల్ గ్రూప్ ఉన్నటువంటి జనరల్ ఆల్కహాల్స్ ఏంటంటే ROH. R is nothing but ఆల్కైల్ అంటాం. ఆల్కైల్ గ్రూప్ అంటాం. R is ఆల్కైల్ గ్రూప్ అంటే ఆల్కేన్ నుంచి ఒక హైడ్రోజన్ తీసేస్తే వచ్చేటువంటిది ఆల్కైల్ గ్రూప్. ఉదాహరణకి CH4 is the సింప్లెస్ట్ ఆల్కేన్. మీథేన్ నుంచి ఒక హైడ్రోజన్ తీసేస్తే వచ్చేటువంటిది CH3 is the మెథైల్. సో ROH ఆల్కహాల్స్. ROH is జనరల్ ఫార్ములా ఆఫ్ ఆల్కహాల్స్. ఇక్కడ R బదులుగా CH3 మెథైల్ గ్రూప్ పెడితే దట్ ఈస్ మెథైల్ ఆల్కహాల్. సో దీని యొక్క సఫిక్స్ ఓల్ వస్తుంది. మెథనాల్ అంటాం. UPSC నేమ్ప్లేచర్ చెప్పుకున్నప్పుడు ఈ రెండు గురించి కూలంకషంగా చెప్పడం జరుగుతుంది. సో RCHO దట్ మీన్స్ CH3CHO ఆల్డిహైడ్. నెక్స్ట్ కీటోనిక్ ఫంక్షనల్ గ్రూప్స్ COO R'. అంటే ఇక్కడ డిఫరెన్స్ చూపించడం కోసం R' అన్నా. ఇది ఒక ఆల్కైల్ గ్రూప్, ఇది అనదర్ ఆల్కైల్ గ్రూప్. రెండు ఒకటే ఉన్నప్పటికీ కూడా తప్పే ఉండదు. సో ఇది కీటోనిక్ ఫంక్షనల్ గ్రూప్ COO. దాని యొక్క జనరల్ ఫార్ములా RCOO R' అండ్ CH3 ఎసిటోన్. ఇది ఎసిటాల్డిహైడ్. దిస్ ఈజ్ ఎసిటోన్. ఇది మెథైల్ ఆల్కహాల్. ఎసిటాల్డిహైడ్. ఎసిటోన్ ketone. And R is the ethers. General formula for ethers CH3OCH3 methoxymethane లేదా dimethyl ester. Dimethyl ether. Next one carboxylic acid RCOOH. That means ఈ R బదులుగా ఏం పెట్టుకుంటే సరిపోతుందంటే CH3COOH. That is వెనిగర్ అంటాం. దీన్ని ఎస్టిక్ యాసిడ్. ఇథనోయిక్ యాసిడ్ అని కూడా అంటాం. ఇథనోయిక్ యాసిడ్ ఆర్ ఎస్టిక్ యాసిడ్. నెక్స్ట్ COOR ఎస్టర్స్ RCOOR' is the general formula for esters. దీనికి CH3COOCH3 or C2H5 methyl methanoate CH3COOCH3 ester. And finally NH2 is the another functional group. This is amines. దీన్ని amines అనే పిలుస్తాం. ప్రైమరీ అమైన్, సెకండరీ అమైన్, టెర్షియరీ అమైన్ అని ఉంటాయి. amines or NH2
ప్రైమరీ అమైన్. దీనికి ఎగ్జాంపుల్ CH3NH2. CH3NH2. సో దిస్ ఈస్ ద బైండింగ్ ఆఫ్ కార్బన్ విత్ అదర్ ఎలిమెంట్స్. ఏ ఇతరమైనటువంటి ఎలిమెంట్స్ తోటి కార్బన్ ఏ రకంగా లింకప్ అవుతుంది లేదా కార్బన్ ఏ రకంగా బాండింగ్ అవుతుందని చూసినట్లయితే కార్బన్ మెయిన్లీ లింకప్ విత్ హైడ్రోజన్, covalently bonded with hydrogen to give a huge number of compounds is known as hydrocarbons by adding singly bonded or doubly bonded or triply bonded. కార్బన్ కి మధ్య సింగిల్ బాండ్ ఉండొచ్చు, డబుల్ బాండ్ ఉండొచ్చు, ట్రిపుల్, వాట్ ఎవర్ ఇట్ మే బి. దిస్ addition of the bonding between carbon and hydrogen, because of the bonding between carbon and hydrogen, a huge number of compounds are formed. These compounds are hydrocarbons. Hydrocarbons are saturated hydrocarbons, unsaturated hydrocarbon. Saturated hydrocarbons is alkanes, unsaturated hydrocarbons alkenes, alkynes. Okay, so another కార్బన్ హైడ్రోజన్ కాకుండా అనదర్ ఎలిమెంట్ తో కనుక లింకప్ అయినప్పుడు అంటే దట్ ఈస్ కాల్డ్ ఫంక్షనల్ గ్రూప్. అట్లా లింకప్ అవడం వల్ల అంటే వేరే అదర్ ఎలిమెంట్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈ హైడ్రోకార్బన్ చైన్ కి లింకప్ అవడం వల్ల ఇట్ ఈస్ హ్యావింగ్ ఎ స్పెసిఫిక్ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ టు దిస్ కాంపౌండ్. జనరల్ హైడ్రోకార్బన్స్ కంటే భిన్నంగా ఒక స్పెసిఫిక్ ప్రాపర్టీ అనేటువంటి ఒక క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ అనేది దీనికి వస్తుంది. అది రావడం వల్ల దేనివల్ల వచ్చింది దీనికి స్పెసిఫిక్ ప్రాపర్టీ అంటే గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ యాడ్ అవడం వల్ల. ఈ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏమని చెప్పేసి అంటాం అంటే ఫంక్షనల్ గ్రూప్. సో ఆల్కహాలిక్ ఫంక్షనల్ గ్రూప్, ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్, కీటోనిక్ ఫంక్షనల్ గ్రూప్, ఏథర్ ఫంక్షనల్ గ్రూప్, కార్బాక్సిలిక్ యాసిడ్ ఫంక్షనల్ గ్రూప్, ఎస్టర్ ఫంక్షనల్ గ్రూప్, ఎమైన్ ఫంక్షనల్ గ్రూప్స్. సో దీని యొక్క ఫంక్షనల్ గ్రూప్ యొక్క ఫార్ములా OH, CHO, C double bond O, COOH, COOR, NH2. సో OH ఆల్కహాలిక్ ఫంక్షనల్ గ్రూప్. దీని యొక్క సఫిక్స్ రాసేటప్పుడు IUPAC నామినిక్లేచర్ లో దీని సఫిక్స్ ఓల్, ఆల్కహాల్, ఓల్, ఆల్కహాల్ లో ఓల్, ఆల్కహాల్, ఓల్, ఆల్డిహైడ్స్, ఆల్, ఆల్డిహైడ్స్, ఆల్, ketones, on, ketones, on, O-N-E, on, ethers, oxy, ethers, oxy, ethers, oxy, and carboxylic acid, oic acid, carboxylic acid, oic acid, esters, O8, esters, O8, and amines, 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 amines. జనరల్ ఫార్ములా వచ్చేసరికి జనరల్ ఫార్ములా ఆల్కహాల్స్, ROH. దర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆర్ బదులుగా ప్రతి ఆర్ బదులుగా ఇక్కడ వరకు నేర్చుకుంటే ఇందులో ఆర్ బదులుగా CH3ని సబ్స్టిట్యూట్ చేస్తే అంటే మెథైల్ గ్రూప్ని కనుక సబ్స్టిట్యూట్ చేస్తే ఎగ్జాంపుల్ ఈజీగా రాసేయచ్చు. ఓకే, జనరల్ ఫార్ములా మాత్రం ఖచ్చితంగా గుర్తుండాలి. ఆల్కహాల్స్ ROH అండ్ ఆల్డిహైడ్స్ RCHO అండ్ కీటోన్స్ RC డబుల్ బాండ్ O R డాష్ అండ్ ఏథర్స్ RO R డాష్ and carboxylic acids RCOOH and esters RCOO R dash and amines are NH2 is the functional groups. About functional groups ఈ టేబుల్ కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా 4 మార్క్స్ మొన్న ఇచ్చినటువంటి ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్లో ఇచ్చినటువంటి లేదా ఒక మోడల్ పేపర్లో కనుక ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇదే టేబుల్ని జస్ట్ ఇట్లా బ్లాంక్స్ ఇవ్వడం జరిగింది అంతే. సో మనం చేయవలసింది అలా బ్లాంక్స్ ఫిల్ చేస్తే 4 మార్క్స్, బ్లాంక్స్ ఫిల్ చేస్తే 4 మార్క్స్. ఏదైతే జనరల్ ఫార్ములా ఇచ్చాడు అక్కడ ఎగ్జాంపుల్ ఇవ్వలేదు, ఎగ్జాంపుల్ ఇచ్చింది ఇక్కడ జనరల్ ఫార్ములా ఇవ్వలేదు. సో OH ఆల్కహాల్స్ వాడే ఇచ్చేసాడు, ఓల్. సో ROH CH3OH ఫస్ట్ ఇచ్చాడు. నెక్స్ట్ వన్ CHO అనగా నేను ఫార్ములా ఏం రాయాలి, ఆల్డిహైడ్స్. సో ఆల్డిహైడ్స్కి వచ్చేసరికి సఫిక్స్ ఆల్, AL ఆల్, ఆల్డిహైడ్ సఫిక్స్ ఆల్ అండ్ RCHO. ఇక్కడ R బదులుగా CH3 రాసుకుంటే CHO మామూలే, R బదులుగా CH3 రాసుకుంటే CHO, దాని ఎగ్జాంపుల్ వస్తుంది. నెక్స్ట్ వన్ C డబుల్ బాండ్ O, కీటోన్, ఓన్, వాడు ఇచ్చేసరికి కీటోన్, ఓన్ అండ్ RC డబుల్ బాండ్ O R dash is the general formula for ketones. Example CH3 C double bond O CH3 ఇచ్చేసాడు. సో ఏదర్స్ ఆక్సీ RO R dash CH3O C dash అండ్ ఇక్కడ ఇవ్వలేదు. ఫంక్షనల్ గ్రూప్ ఏంటి తెలియదు, ఇక్కడ ఇచ్చాడు ఓయిక్ యాసిడ్, దీన్ని బట్టి చెప్పొచ్చు. లేదా ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ని బట్టి COOH ఉంటే ఖచ్చితంగా COOH అనేది కార్బాక్సిలిక్ యాసిడ్. సో దీని ఓయిక్ యాసిడ్
అండ్ RCOOH. ఇక్కడ ఉన్నటువంటి CH3 బదులుగా R రాసుకుంటే దాని జనరల్ ఫార్ములా వస్తుంది. ఇక్కడ ఉన్న R బదులుగా CH3 పెట్టుకుంటే దానికి ఎగ్జాంపుల్ వస్తుంది. ఎగ్జాంపుల్ ఇస్తే జనరల్ ఫార్ములా ఇస్తే ఎగ్జాంపుల్. జనరల్ ఫార్ములాలో R మెన్షన్ చేయాలి, ఎగ్జాంపుల్లో R బదులుగా CH3 కానీ C2H5 కానీ ఏదైనప్పటికీ అది ఒక ఆల్కైల్ గ్రూప్ని కనుక నువ్వు సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఓకే, ఇది టేబుల్ ఫిల్ చేసేటువంటి విధానం. CH3 COO C2H5 రాసుకోవచ్చు, CH3 రాసుకోవచ్చు. అండ్ అమైన్స్ RNH2 very important table for 4 marks. Okay, functional groups. This is about functional groups. And finally, next one, isomerism. Isomerism is a phenomena in which the compounds exhibit different properties. But same molecular formula is known as isomerism. Isomerism is nothing but the compounds, 2 or more compounds exist with same molecular formula but differ in their properties is called as isomerism. And these compounds are called isomers. So for example, C5H12. This is the one of the alkane. Name is pentane. C5H12 is having the structure like this. CH3 structural formula like this. CH2 and CH2 and CH3. 1 2 3 4 5. ప్రతి కార్బన్ దగ్గర కూడా 4 బాండ్స్ సరిపోవాలి. ఇక్కడ 3 బాండ్స్ ప్లస్ 1 4. ఈ కార్బన్ దగ్గర 2 ప్లస్ 4 2 4. 2 ప్లస్ 2 4. 2 ప్లస్ 2 బాండ్స్ 4. ఇక్కడ 3. ఇది ఒక కార్బన్తో ఎనదర్ కార్బన్తో ఒక బాండ్ 4 బాండ్స్ సరిపోయి. ప్రతి కార్బన్ దగ్గర 4 బాండ్ ఎన్విరాన్మెంట్ అనేటువంటి సరిపోయింది. సింగిల్ బాండ్స్ కాబట్టి ఆల్కేన్స్, సింప్లెస్ట్ ఆల్కేన్స్. పెంటేన్, దీని యొక్క ఫార్ములా పెంటేన్. దిస్ చైన్ మాలిక్యూల్ ఎట్లా నార్మల్ చైన్లో రాస్తే దిస్ ఈస్ కాల్డ్ నార్మల్ పెంటేన్. అట్లా కాకుండా బ్రాంచింగ్ చైన్ రూపంలో CH3 CH2 CH3 1 2 3 4 5 కార్బన్స్ అండ్ సేమ్ హైడ్రోజన్ మాలిక్యూల్. దీని యొక్క ఫార్ములా C5H12. దీని యొక్క ఫార్ములా కూడా C5H12. దీని ఫార్ములా 3 2 5. ఇక్కడ 3 2 5 10 12 C5H12. ఇక్కడ కూడా 3 3 6 6 1 7 7 ప్లస్ 3 10 2 12 C5H12. ఇది కూడా ఆల్కేనే, కాకపోతే దీన్ని ఐసోపెంటేన్. అండ్ థర్డ్ స్ట్రక్చర్ వేరే రూపంలో ఎలా రాయొచ్చంటే థర్డ్ స్ట్రక్చర్ని కార్బన్ 4 CH3 మెథైల్ మాలిక్యూల్స్తో కనుక లింకప్ అయి CH3C. దిస్ ఇస్ కాల్డ్ నియోపెంటేన్. సో ఇది కూడా C5H12. 4 3 12 ప్లస్ 1 2 3 4 5 కార్బన్లో C5H12. సో హియర్ మాలిక్యులర్ ఫార్ములా ఫర్ C5H12 is one of the form, that is N-pentane. Another form, second one ఏంటంటే CH3 ఇక్కడ బ్రాంచ్, ఇది నార్మల్ చైన్, దిస్ ఇస్ బ్రాంచింగ్ చైన్. ఈ బ్రాంచింగ్ చైన్ ఐసోపెంటేన్ అంటాం. సో నార్మల్ పెంటేన్, ఐసోపెంటేన్, నియోపెంటేన్. సో ఒకే స్ట్రక్చరల్ ఫార్ములా పెంటేన్ C5H12 ఒకే ఎన్ని ఫార్మ్స్ ఎగ్జిస్ట్ అయ్యాయంటే 3 ఫార్మ్స్ ఎగ్జిస్ట్ అయ్యాయి. ఒకే కాంపౌండ్ C5H12 ఒకే 3 స్ట్రక్చరల్ ఫార్మ్స్ ఎగ్జిస్ట్ అయ్యాయి. 3 స్ట్రక్చరల్ ఫార్ములాస్ ఎగ్జిస్ట్ అయ్యాయి. సో దీస్ 3 స్ట్రక్చరల్ ఫార్ములాస్ ఆర్ 3 ఐసోమర్స్ ఆఫ్ పెంటేన్. 3 ఐసోమర్స్ ఆఫ్ పెంటేన్. ఎస్పెషల్లీ దీన్ని స్ట్రక్చరల్ ఐసోమెరిజం. దట్ మీన్స్ the chemical formula is same but different in their structural formula. That means structures different గా ఉండడం వల్ల ఈ 3 కాంపౌండ్స్ వేరు ప్రాపర్టీస్ ని ఎగ్జిబిట్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఐసోమెరిజం. Isomerism is a concept, or isomerism is a phenomenon in which the compound having same molecular formula but exist in 2 or more forms. These forms are isomers and this phenomenon is called isomerism. So these isomers are differ in their properties but having same chemical formula. So here pentane is one of the chemical formula C5H12. Pentane. So this pentane exists as N-pentane, isopentane and neopentane.
These three are having different in their properties. So that this is called phenomenon of isomerism, and these three are isomers of pentane. Isomers of pentane. Okay, this is about isomerism. ఇప్పటివరకు మనం కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్లో హైడ్రోకార్బన్స్ గురించి నేర్చుకున్నాం. అందులో ఉండేటువంటి సాచురేటెడ్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. నెక్స్ట్ హోమోలోజస్ సిరీస్. హోమోలోజస్ సిరీస్ మీన్స్ the series of carbon compounds differ from its successive compound by CH2 units. That is called homologous series. అది ఆల్కైన్ కి సంబంధించినటువంటి హోమోలోజస్ సిరీస్ చూసాం. నెక్స్ట్ ఫంక్షనల్ గ్రూప్, అండ్ ఫంక్షనల్ గ్రూప్స్కి ఉండేటువంటి జనరల్ ఫార్ములా ఏంటి, దాని ఎగ్జాంపుల్స్ ఏంటి చూసాం. అండ్ ఫైనల్లీ ఐసోమెరిజం, అండ్ ఐసోమెరిజంకి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్తో ఈరోజు క్లాసు ముగించడం జరుగుతుంది. నెక్స్ట్ రాబోయే క్లాస్లో దానికి సంబంధించినటువంటి ఫర్దర్ చాప్టర్స్ మనం చూసి దీన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.